Recording in progress. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు నేను ఫస్ట్ చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను చెప్పే ప్రతి వాక్యంలో ప్రతిరోజు కూడా మీకు 40 అనేటువంటి సంఖ్య మీదట చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపట్టాలి. పది నుంచి చదువుతున్నాను. నేను నీకును నీ నదికిని విరోధినై ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని పెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. నిర్మానుష్యముగా ఉన్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడయుండును. ఐగుప్తీలను జనములలోనికి చెదరగొట్టుదును. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తరువాత, ఇది వినండి, 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీలు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందురు. వారికను జనముల మీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను. ఇశ్రాయేలీలు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీలు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం అంశం ఏంటని కనుక మనం ఆలోచన చేస్తే, ఐగుప్తు అనేటువంటి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారు. ఒకటి, అసలు ఐగుప్తు అంటే ఏమిటి? ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఐగుప్తును దేవుడు శిక్షించాడు 40 సంవత్సరాల పాటు అని. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అది కూడా చదువుతున్నాను చూడండి. ఇంకా అక్కడ ఎవరి గురించి రాయబడి ఉన్నదో, లేదా నేను తర్వాత చెప్తాను, అది ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత చూడండి. ఐగుప్తును దేవుడు శిక్షించినటువంటి విధానము, ఐగుప్తు యొక్క ప్రభావమును తొలగించినటువంటి విధానము, ఐగుప్తు యొక్క ఘనతను, ఐగుప్తు యొక్క అతిశయాన్ని కొట్టివేసినటువంటి విధానము మనం ఇక్కడ చూడగలుగుతాం. అయితే ఎందుకు ఐగుప్తు విషయంలో దేవుడు ఇట్టి కార్యము చేశాడు 40 సంవత్సరాల పాటు అని కనుక ఆలోచన చేస్తే, 29వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఐగుప్తు, అలాగే ఐగుప్తు రాజు యొక్క ఫరో ఎటువంటి స్వభావము కలిగినటువంటి వాడో ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. క్రైస్తవులమైనటువంటి దేవుని పిల్లలమైన మనందరికీ కూడా తెలుసు ఐగుప్తు ఎటువంటిదో, ఐగుప్తుని ఏలుబడి చేస్తున్న ఫరో ఎట్లాంటి వాడో, ఫరోస్ ఎటువంటి వారో మనకి బాగా తెలుసు. అయితే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏమిటనంటే, నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశం అంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము.
ఐగుప్తుని గురించి, ఐగుప్తు యొక్క రాజుని గురించి ప్రవచించమని యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని అని అంటే అక్కడ అవన్నీ రాయబడి ఉన్నాయి. 3వ వచనం నుంచి, రాజైన ఫరో, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పడుకొని ఉన్న పెద్ద మొసలి. దేవుడు ఏం పేరు పెట్టి పిలుస్తున్నాడు ఫరోకు? ఐగుప్తు యొక్క నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలితో పోలుస్తున్నాడు ఫరోని. తర్వాత దేవుడు అంటున్నాడు, నేను నీకు విరోధిని, నేను నీకు విరోధిని అని అంటున్నాడు. ఇక్కడ మీకు ఈ అంశం గురించి నేను ఒక స్టోరీ లాగా చెప్పేస్తాను. అసలు ఐగుప్తు లేదా ఐగుప్తు యొక్క రాజు యొక్క స్వభావం మనకు తెలుసు. ఇశ్రాయేలీలను 430 సంవత్సరాలు దేవుడు ఐగుప్తులో ఉంచినప్పుడు ఆ ఐగుప్తు రాజులు, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి రాజులందరినీ ఏ పేరు పిలుస్తారు? ఫరో అనే పిలుస్తారు. ఒక రాజు చనిపోయిన తర్వాత మరొక రాజు వచ్చిన అతని పేరు కూడా ఫరోనే. ఐగుప్తుని ఏలుబడి చేస్తున్న రాజులకు ఉండేటువంటి పేరేంటి? అందరికీ ఫరోలే. అయితే ఆ ఫరోలు కఠినముగా ఇశ్రాయేలీయుల ఎడల వారి ప్రవర్తనను కనపరిచేవాళ్ళు. చాలా కఠినముగా దాస్యత్వము చేయించేటువంటి వాళ్ళు, దేవుని ప్రజలను హింసించేటువంటి వాళ్ళు, బాధ పెట్టేటువంటి వాళ్ళు. అయితే ఈ యొక్క ఐగుప్తులో ఏమేమి ఉంటాయని కనుక ఆలోచిస్తే వారు దేన్ని సేవిస్తారని చూస్తే నిజమైన దేవుణ్ణి వారు సేవించేవాళ్ళు కాదు. వారు విగ్రహారాధికులు. వారు సూర్య దేవతను, అలాగే నైలు నదిని, లేదా ఇప్పుడు చాలా చూడండి సూర్యుడిని, చంద్రుణ్ణి, నీటిని, వీటన్నిటిని సేవిస్తూ ఉంటారు. ఈ ఐగుప్తు ప్రజలు కూడా అటువంటి వారే. సృష్టిని సేవించేటువంటి వారు. మీకు అర్థం కావాలంటే సృష్టికర్తను సేవించరు కానీ, నిజమైన దేవుణ్ణి సేవించరు కానీ, సృష్టిలో ఉన్న వాటిని దేవతలుగా, దేవుళ్ళుగా విగ్రహాలు చేయించుకొని వాటిని సేవిస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి అతిశయం ఎక్కువ, వాళ్ళకి గర్వం ఎక్కువ, వారికి మూర్ఖత్వం ఎక్కువ. ఎట్లా అని కనుక ఆలోచన చేస్తే వాళ్ళకి ఏముంటాయి? గుర్రాలు, రథాలు, ధనము, ఐశ్వర్యము, బలం ఎక్కువగా ఉంటుంది. ఐగుప్తు అభివృద్ధి చెందిన దేశమే, అన్నీ కలిగినటువంటి దేశమే. ఆ దేశంలో బలాఢ్యులు కూడా ఉన్నారు, బలమైన సైన్యం కూడా ఉన్నది. అయితే వారు ఇవన్నీ కలిగి ఉన్నందుకు వారు కలిగి ఉన్నటువంటి భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తూ ఉండేవాళ్ళు. మాకు బలము, రథాలు, గుర్రాలు, మా సైన్యం ఉంది, మేము ఎవరితోనైనా యుద్ధం చేసేస్తాం. అందుకే మోషే ఒకసారి ఐగుప్తు తిరిగి వెళ్ళినప్పుడు, దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్తే, ఫరో నా ప్రజలను ఈ యొక్క ఐగుప్తు నుంచి విడిపించడానికి వచ్చాను, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను నా ప్రజలను తీసుకెళ్తాను, యెహోవా నీతో చెప్పమన్నాడంటే ఆ యెహోవా ఎవడు అని అంటాడు. అంత మూర్ఖత్వం కలిగినటువంటి, గర్వ స్వభావం కలిగినటువంటి, తమను బట్టి తాము అతిశయించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఐగుప్తు రాజైన ఫరో కానీ, ఐగుప్తీయులు కానీ. వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహాలను బట్టి, దేవతలను బట్టి అతిశయిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉన్నది? గుర్రములను బట్టి అయినను, రథములను బట్టి కానీ అతిశయించకూడదు, నీ దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే నీవు అతిశయించాలి అని రాయబడినది కదా. కానీ ఐగుప్తీయులు వారి దేశంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, రథాలను బట్టి, సైన్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ఇంకా భూ సంబంధమైన వాటన్నిటిని బట్టి గర్విస్తూ ఉండేవాళ్ళు, అతిశయిస్తూ ఉండేవాళ్ళు. మిగతా దేశాలతో పోల్చుకుంటూ మేమే గ్రేట్ అనుకుంటూ ఉండేటువంటి వారు. అసలు ఫరోని దేవుడు దేనితో పోల్చాడు?
ఒక పెద్ద మొసలి. మొసలి అంటే దేనికి సాదృశ్యం? అపవాదికి సాదృశ్యమే. ఏ జంతువు దేనికి సాదృశ్యమో బైబిల్లో రాయబడి ఉన్నాయి. మొసలి దేనికి సాదృశ్యం? దాని ఆకారం కానీ దాని స్వభావం కానీ గుటుక్కుని మింగేసేటువంటి స్వభావము కదా. సో అది అపవాదికి సాదృశ్యము. నైలు నదిలో పండుకొని ఉన్నటువంటి పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, ఓ ఫరో రాజా, నేను నీకు విరోధిని అని దేవుడు అంటున్నాడు. ఎందుకు? ఈ ఫరో లేదా ఫరోకు సంబంధించినటువంటి వారు లోకముతో స్నేహం చేస్తున్నారు. లోకానుసారమైన ఆచార సాంప్రదాయాలు, మూఢనమ్మకాలను ఎక్కువగా కలిగి ఉన్నవారు, లోక మర్యాద చొప్పున నడిచేటువంటి వారు. దేవుడు ఏమన్నారు? ఈ లోక స్నేహము ఏమని చెప్పండి ఒకసారి. నాకు వైరము. ఈ లోకముతో స్నేహం చేసే వారికి నేను విరోధిని అన్నాడా లేదా? అన్నాడా? మరి ఐగుప్తులో ఉన్న ప్రజలు కానీ ఆ ఫరో కానీ దేవుడికి విరోధి ఎట్లా అయిపోయాడు? దేవుణ్ణి సేవించకుండా దేవుడు కాని వాటిని, దేవుడి చేత సృజించబడిన వాటిని, లోకంలో ఉన్న భూ సంబంధమైన వాటన్నిటినీ సేవిస్తూ ఉన్నాడు. వాళ్ళు కలిగి ఉన్న భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నందువలన దేవుడు అంటున్నాడు, నేను నీకు విరోధిని. ఐగుప్తు వాళ్ళు గర్వించేటువంటిది ఇంకోటి ఏంటంటే నైలు నదిని బట్టి వాళ్ళు గర్విస్తూ ఉండేవాళ్ళట. దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవుడి చిత్తమైతే తర్వాత మాట్లాడుకుందాం. దానిని బట్టి దేవుడికి కోపం వచ్చేమన్నాడు? నిన్ను బట్టి నీవు అతిశయిస్తున్నావు, నీకు కలిగిన వాటిని బట్టి అతిశయిస్తున్నావు, నిన్ను సృష్టించిన సృష్టికర్తను మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకోవటం లేదు, నీవు గర్విష్ఠుడివై ఉన్నావు, నీవు నాకు విరోధమైన కార్యాలు చేస్తున్నావు, కాబట్టి నేను నిన్ను శిక్షించబోతున్నాను. నిన్ను ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తమైన వాటిని నేను శిక్షించబోతున్నాను అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు అని చెప్పాడు. 40 సంవత్సరాలు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఐగుప్తు అంటే సాదృశ్యం మరొకసారి చెప్తున్నా. మనలో ఒకవేళ అటువంటి లక్షణాలు కనబడితే ఇప్పుడు ఐగుప్తు రాజైన ఫరో, ఐగుప్తులో ఉన్న ప్రజలు మాత్రమే కాదు దేవునికి విరోధిగా ఉన్నటువంటి వారు, విరోధమైన కార్యాలు చేసేటువంటి వారు. ఈ ఐగుప్తు అనేటువంటి దానికి సంబంధించిన అర్థాలు కలిగినటువంటి లక్షణాలు మనలో కూడా ఈరోజు ఉంటే మనలో కూడా ఏమున్నట్టు? ఐగుప్తు స్వభావం ఉన్నట్లు, ఫరో స్వభావం ఉన్నట్లు, లోక మర్యాద చొప్పున వెళుతున్నట్లు, లోకముతో స్నేహం చేస్తున్నట్లు, సృష్టికర్తకు మొదటి స్థానాన్ని ఇవ్వకుండా భూ సంబంధమైన వాటికి, సృష్టికి లేదా మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు, లేదా మనము కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తున్నట్లు, అలాగే ఆచార సాంప్రదాయాలను కనుక మనము ఆచరిస్తూ ఉంటే, మూఢనమ్మకాలను ఆశ్రయిస్తూ ఉంటే, ఇప్పుడు కూడా లేరా మనోళ్ళు? సోదమ్మో సోదో అనగానే సీక్రెట్గా వెళ్ళి పిలుచుకొస్తారా ఆమెని, ఆ సోదావుని కూర్చోబెట్టడం, వీళ్ళ చెయ్యి వాళ్ళ చేతిలో పెట్టడం, వాళ్ళ జాతకాలే తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు సోది చెప్పడానికి? కదా, డబ్బుల కోసమే కదా వచ్చేది వాళ్ళు. మరి వాళ్ళ జాతకాలు వాళ్ళకి తెలిస్తే అసలు సోదు పట్టుకొని ఆ డబ్బా పట్టుకొని నీ దగ్గరికి వస్తారా? జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం అంటుంటారు, కానీ వాళ్ళకి ఆ సంగతులన్నీ తెలిస్తే అసలు ఆ డబ్బా పట్టుకొని తిరుగుతారా? ఆ మనుషులు కూడా చూడండి ఎట్లా ఉంటారో. ఆ సోది చెప్పేవాళ్ళు, సోదిగాండ్రంటే ఎవరు? దురాత్మల సమూహము కలిగినటువంటి వారు. వాళ్ళు ఉన్న స్థలానికి మీరు వెళ్ళొద్దు, అటువంటి కార్యాలు చేయకూడదు. సో అది ఒక రకమైన విగ్రహారాధన, దయ్యాలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం. ఈరోజు వరకు కూడా నేను ఎక్కడన్నా ఒకసారి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు క్రైస్తవులు, ఇటు చర్చికి వెళ్తున్నట్టు కనిపిస్తారు, మళ్ళీ అవి కూడా జరిపించడము నేను చూస్తూ ఉన్నాను అప్పుడప్పుడు నేను వెళ్ళిన స్థలాలలో. అందుకని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటి లక్షణాలు, స్వభావము? ఐగుప్తీల స్వభావము.
వారు విగ్రహారాధన చేసేటువంటి వారు వారిని బట్టి వారు అతిశయించేటువంటి వారు. చాలాసార్లు ఇది నా వలనే నేను అని కనుక మనకు కూడా వస్తున్నాయి అనుకో ఆలోచనలు. మనలో కూడా ఏ స్వభావం ఉన్నట్టు? ఏ స్వభావం? ఫరో స్వభావం, ఐగుప్తుల లక్షణాలు, ఆ స్వభావం మనలో కూడా ఉన్నట్టు. దేవుడు ఇదిగో ఈ లక్షణము, ఈ ఐగుప్తు అనబడేటువంటి లక్షణం నీలో ఉన్నది కనుక, ఐగుప్తులు ఆచరిస్తున్న ఆచారాలు నీలో ఉన్నాయి కనుక నీవు కూడా నాకు విరోధిగానే ఉన్నావు అని చెప్తాడు దేవుడు. సో ఇంకా చెప్పాలంటే ఐగుప్తీయులు అంటే ఎవరు అని అంటే క్రైస్తవులు కాదు, అన్య జనాంగము. ఇప్పుడు అర్థమవుతుంది. చాలాసార్లు క్రైస్తవులు అని చెప్పిన తర్వాత, యేసుక్రీస్తుని మన హృదయంలో స్వీకరించిన తర్వాత మనలో చాలామంది ఏమి మానుకోలేము, ఏమి తీసివేసుకోలేకపోతున్నాము, అన్య ఆచార సాంప్రదాయాలు తొలగించుకోలేకపోతున్నాం. ఇవి కట్టించుకొచ్చుకుంటారు మళ్ళీ. ఇవేంటి, దేనికి సంబంధించినవి చెప్పండి? ఏమంటారు వాటిని? మంత్రాలు, ఆంచెల్ అని అంటారు కదా. అక్కడికి వెళ్తే తగ్గిపోతుంది, ఎవరైనా సలహా ఇస్తే చాలబ్బా, ఇక వెళ్ళిపోయి ఆ పనులు చేసుకొని వస్తారు. ఆ రూపంలో దయ్యాలను తెచ్చిపెట్టుకుంటారు, దేవునికి విరోధులుగా మారిపోతూ ఉంటారు. అయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక చక్కని మాట, ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి చక్కని మాట నేను చదువుతున్నాను చూడండి. దేవుడు దేనిని బట్టి అతిశయించమన్నాడు, దేనిని బట్టి అతిశయించొద్దన్నాడు. అతిశయము, గర్వము, మూర్ఖత్వం అనేవి ఐగుప్తీయుల యొక్క లక్షణాలు, అన్య జనాంగము యొక్క లక్షణాలు. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నాను చూడండి చివరి వరకు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వేటిని బట్టి మనం అతిశయించకూడదు, వేటిని బట్టి అతిశయించాలో క్లియర్గా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు మనకిచ్చిన చదువులను బట్టి, దేవుడు మనకిచ్చిన అందచందాలను బట్టి, దేవుడు మనకిచ్చిన స్టేటస్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, పరిచర్యని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆభరణాలు, వస్తువాహనాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, ఇంటిని బట్టి, బంగారాన్ని బట్టి అతిశయించకూడదట. హల్లెలూయా. అర్థమవుతుందా? అతిశయిస్తే ఏం జరుగుతుంది? నీవు కూడా ఒక అన్యుడివి, ఐగుప్తుడివి, ఫరోవి అయిపోయినట్టే, దేవునికి విరోధమైన వ్యక్తిగా మార్చబడినట్లే, అన్ని ఆచారాలు నీలోనికి నువ్వు ఆహ్వానించినట్లే. ఆ ఫరో కానీ ఐగుప్తులు కానీ వారికి ఉన్న రథాలను బట్టి, సైన్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆ దేశంలో కలిగి ఉన్నటువంటి ఈవులను బట్టి వారు ఏం చేసేవాళ్ళు? అతిశయించేవాళ్ళట. అయితే మన దేవుడు మనతో అంటున్నాడు, వాటిని బట్టి మీరు అతిశయించవద్దు, అతిశయిస్తే నేను మీకు విరోధునవుతా, ఐగుప్తులకు ఫరోకు విరోధునైనట్టు అని అంటున్నాడు. మరి దేన్ని బట్టి ఆయన పిల్లలు అతిశయించాలంటే ఇక్కడ చూపిస్తున్నాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి, దేవుణ్ణి బట్టి మాత్రమే మనము అతిశయించే వారముగా ఉండాలి. దేవుణ్ణి బట్టి గాక, పిల్లలను బట్టి కానీ, భర్తని బట్టి కానీ, భార్యని బట్టి కానీ, కుటుంబం బట్టి కానీ, ధనము బట్టి కానీ, బంధువులను బట్టి కానీ. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతూ అని చెప్పేసి, మా గురించి మీకు తెలియదేమో, నాకు ఎంత బలం ఉందో తెలుసా, ఎంతమంది నాకు ఉన్నారో తెలుసా,
ఒకరోజు అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను, చూద్దురు కానీ అంది. నేను చూసి ఏం చేయాలి? నేను చూసి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు అతిశయిస్తున్న దాన్ని బట్టి చూసి నేనేం చేయాలి? నాకేంటి ప్రయోజనం? కానీ ఒక్కొక్కరు మాట్లాడే విధానం అట్లా ఉంటుంది. మాకెంతమంది ఉన్నారు తెలుసా? బంధువులను బట్టి, వెనుకున్న బలాన్ని బట్టి, అందచందాలను బట్టి, ఓరి నాయన ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తే దేవుడు విరోధి అయిపోతాడట. మరి దేవుణ్ణి బట్టి, దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని పిల్లలు దేవుణ్ణి బట్టి మాత్రమే. నాకు ఒక దేవుడున్నాడు, నాకు రక్షకుడున్నాడు, మా ఎడల నిత్యము కృప చూపేటువంటి యుద్ధశూరుడున్నాడు, కనికరమూర్తున్నాడు, ఆయనే మాకు ఆధారము, ఆయనే మాకు ఆశ్రయము. దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎందుకు పొగుడుతాడు? దేవుణ్ణి బట్టి అతిశయిస్తాడు కాబట్టి. దేవుణ్ణి బట్టి అతిశయిస్తాడు కాబట్టి దావీదుకి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? దావీదు యొక్క దేవుని యొక్క హృదయానుసారుడు. నువ్వు దేవుణ్ణి బట్టి అతిశయిస్తే నువ్వు దేవునికి హృదయానుసారమైన వ్యక్తిగా మారిపోతావు. దేవుడు నీతో స్నేహం చేస్తాడు. అబ్రహాములాగా, దావీదులాగా, యోసేపులాగా దేవుడు తోడుండి వర్ధిల్ల చేస్తాడు. ఈ రోజున మన అతిశయము దేనిని బట్టి అని అంటున్నాడు. ఇక్కడ ఐగుప్తీలట వారి కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తే దేవుడు చూశాడు అన్యులైనటువంటి వాళ్ళని, ఫరోను, ఐగుప్తులను దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు శిక్షించాడట. 40 సంవత్సరాలు శిక్షించి ఏం చేశాడు? వాళ్ళ బలాన్ని తగ్గించేశాడంట, వాళ్ళ ఘనతను తగ్గించేశాడంట, వాళ్ళ ప్రభావాన్ని తగ్గించేశాడంట. అన్ని దేశాల మధ్యలో వాళ్ళు దేనిని బట్టి అతిశయించకుండా వారిని హీనపరిచాడంట దేవుడే. మనము దేనిని బట్టి అతిశయిస్తామో దేవుడు దానిని మన దగ్గర నుంచి ఏం చేస్తాడు చెప్పండి? తీసేస్తాడు. మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నామో అది దేవునికి మనకి అడ్డుగా ఉంటుందని కొన్నిసార్లు ఏం చేస్తాడు? తీసేస్తుంటాడు. కొన్నిసార్లు మనకు బలహీనతలు పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ బలహీనతలు పరీక్షించడానికి, నీ హృదయాన్ని తెలుసుకోవడానికి. ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు వచ్చే బలహీనతలు నువ్వు దేవుని ఎదుట దీన మనస్సు కలిగి బ్రతకడానికి. దేనిని నువ్వు జయించలేకపోతున్నావో, ఏ విషయంలో దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉంటుందో దాన్ని తీసేయటానికి కూడా దేవుడు కొన్ని బలహీనతలను అనుమతిస్తాడు, కొన్ని సమస్యలను అనుమతిస్తాడు, కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. నేను ఒక యవ్వనస్తుడు కొత్తగా పెళ్ళైనటువంటి వారి ఇరువురి దగ్గరికి వెళ్ళాను. ఒక ఊరు అర్ధరాత్రి దేవుడు ప్రేయర్ ముగించుకొని వస్తూ ఉంటే దేవుడు పంపించారు. ఆ యవనస్తుడితో కొత్తగా పెళ్ళైన యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. బాబు, నీకు ఇదే అనుకూల సమయం, నువ్వు దేవుని తట్టు త్రిప్పబడటానికి. నువ్వు అగాధపు చివరి అంచున నిలబడ్డావు బాబు, ఇక చివరి పడిపోవటమే. ఈరోజు గనక దేవుడు చెప్పినది నమ్మి విశ్వసించి నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోగలిగితే, అగాధ పంచులో ఉన్న నిన్ను ఇట్లా మామూలుగా మళ్ళా మంచి స్థానంలోని తీసుకొని వస్తాడు. లేదా ఈరోజు చెప్పబడుతున్నటువంటి ఈ మాట నిర్లక్ష్యం చేస్తే ఆల్రెడీ నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు అగాధ పంచు దాకా వచ్చేసావు. చివరి ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడి రాత్రి నీకు. నువ్వు దేవుని మాటలు విశ్వసిస్తే ఇదిగో ఆ ప్రమాదం నుంచి బయటపడతావు. లేదు, ఈ రాత్రి అని చెప్పిన చివరి ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ మిస్ చేసుకుంటే నువ్వు ఒక్కసారిగా పడిపోయావంటే మరలా నీ అంతట నువ్వు లేవలేని అగాధంలోనికి పడిపోబోతున్నావు అని వార్నింగ్ ఇచ్చాడు అర్ధరాత్రి పూట. అయితే ఆ బ్రదర్ వినలేదు, సీరియస్గా తీసుకోలేదు, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. అగాధపు లోపలకు పడిపోయాడు, తనంతట తాను రాలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ఛాన్స్ ఇస్తాడు. ఈ రోజున మనకి మన హృదయాల్లో ఏమేమి మనకు తెలియనివి దేవుడు తొంగి చూసి మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఈ రోజున నీవు ఉన్నటువంటి బలహీనతలను కానీ, సమస్యలను కానీ, కుటుంబ సమస్యల, వ్యక్తిగత సమస్యల, అనారోగ్య సమస్యల, అప్పుల భారమా, లేదా మానసికంగా బాధపడేటువంటి పరిస్థితి, ఏది ఏ స్థితిలో బాధపడుతున్నా, ఒకవేళ ఐగుప్తీల స్వభావము, ఫరో కలిగిన స్వభావము
ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లో అతిశయించేటువంటి స్వభావము ఆ లక్షణం నీలో ఉందామో ఈ రోజున గుర్తించాలని దేవుని పేట మనం చేస్తున్నాను. ఒకవేళ దానిని నీలో నుంచి తొలగించడానికి, వేరే దాన్ని బట్టి అతిశయిస్తుంటే దానిని నీ నుండి తొలగించడానికి దేవుడు ఈ రోజు నిన్ను ఆ స్థితిలో ఉంచి అది శిక్షిస్తున్నాడేమో, అలాగే దేవుడు మరొక రకంగా నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఈ రోజున గొప్ప అవకాశం ఈ జూమ్ మీటింగ్ 24వ రోజున అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐగుప్తులోని సమస్తాన్ని ఫరోను దేవుడు ఏం చేసేసాడు, దాని ప్రభావాన్ని కొట్టివేశాడు, దాని ఘనతని కొట్టివేశాడు. తర్వాత అన్ని దేశాలలో ఐగుప్తు దేశాన్ని హీనపరిచాడంట, తక్కువ చేసేసాడంట, ఎవరు గుర్తించని స్థాయిలో ఉంచాడంట. ఒకప్పుడు ఎంతో హై స్టేజ్లో ఉన్నది, దేవుడు దాని అతిశయం చూసి శిక్షించినప్పుడు దాని స్థితిని దేశాలన్నిటి మధ్యలో హీనపరిచాడంట. ఒకసారి దేవుడు ఐగుప్తు బలాన్ని నాశనం చేసిన సందర్భం మీకు గుర్తుంటే చెప్పండి, లేదంటే ఈ ప్రశ్నకు సమాధానం మళ్ళా రేపు తెలుసుకుంటాను. కానీ చెప్పగలరు, ఐగుప్తును ఓకేనా, ఐగుప్తు బలాన్ని దేవుడు ఒకరోజు సమస్తాన్ని నాశనం చేసేసాడు. ఒక సందర్భంలో నేను క్లూ ఇస్తే అబ్బా భలే చెప్పేస్తారు, తొందరగా చెప్పేస్తారు. ఒక్క క్లూ కూడా ఇవ్వండి నేను ఈరోజు. ఐగుప్తు యొక్క బలమంతటిని, వారు అతిశయిస్తున్న బలమంతటిని దేవుడు కొట్టివేశాడు, నాశనం చేశాడు ఒక సందర్భంలో. అది ఏమిటో తెలిస్తే ప్రార్థన అయిపోయేలోపు చెప్పండి, లేదంటే రేపు చదువుకొని బాగా తెలుసుకొని రండి. ఓకేనా? ఇప్పుడు చెప్తారు ఎవరన్నా? ఐగుప్తు బలమంతటిని దేవుడు ఒక రోజున నాశనం చేసేసాడు. ఒక పదం వాడితే టిక్కని చెప్పేస్తాడు, ముంచేశాడు. చెప్పండి. మ్యూట్లో పెట్టుకున్నావు జ్యోతి, మ్యూట్లో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావు, మ్యూట్ తీసి మాట్లాడు. వినిపించట్లా? అర్థమవుతుందా? అది చెప్తే సరే, రేపు చెప్పండి క్లియర్గా, నేను ముందుకు వెళ్తున్నాను. ఐగుప్తు బలమంతటిని దేవుడు, ఐగుప్తు అతిశయిస్తున్న దాని అంతటిని 40 సంవత్సరాలు శిక్షించి హీనపరిచి ఏం చేశాడు, దాని ప్రభావాన్ని కొట్టివేసేసాడు, హీనపరిచేసాడంట. తరువాత ప్రేమ కలిగిన దేవుడు కదా, దేవుని బిడ్డలనైనా అన్య జనాంగాన్నైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. మారు మనసు పొందితే, ఇక్కడ రాయబడినది చూడండి జాగ్రత్తగా, 13వ వచనము, యెహెజ్కేలు 29. ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, 40 సంవత్సరములు జరిగిన తరువాత చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. 40 సంవత్సరాలు శిక్షించిన దేవుడు ఐగుప్తులకు మరొక ఛాన్స్ ఇచ్చాడు. 40 సంవత్సరాల శిక్షాకాలము పూర్తయిన తర్వాత చెదరిపోయిన వాళ్ళందరినీ, బలహీనపరిచినటువంటి ఆ దేశాన్ని మరల దేవుడు ఏం చేశాడంట, సమకూర్చాడంట. హల్లెలూయా. కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ ఏమిచ్చాడు, ఆ ప్రభావాన్ని మరలా దేవుడు తిరిగి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 16వ వచనం కూడా చూస్తే, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగి నెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారంగా ఉండరు. అప్పుడు నేను ప్రభు అయిన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఎన్నోసార్లు వార్నింగ్స్ ఇచ్చాడు. ఏమని? మీరు ఐగుప్తీయులను ఆధారం చేసుకోవద్దు అని హెచ్చరించేవాడు. నన్ను మాత్రమే ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు, నా మీద మాత్రమే మీరు ఆధారపడండి, కానీ ఏ దేశం మీద, ఏ దేశపు రాజుల మీద, ఏ భూ సంబంధమైన బలము మీద మీరు ఆధారపడద్దు, నా మీదే ఆధారపడండి. అంటే ఇశ్రాయేలీయులు ఒకసారి ఏం చేశారు, ఐగుప్తు బలము మీద, ఐగుప్తు సైన్యము మీద, ఐగుప్తు రథాల మీద ఆధారపడ్డారు. అప్పుడు దేవుడు ఈ ఇశ్రాయేలు తిన్నగా కుదిర్చేసేసాడు. నేను మీకు ఆశ్రయంగా ఉంటానంటే, నా మీద ఆధారపడమంటే, నన్ను బట్టి అతిశయించమంటే, ఐగుప్తు బలం మీద ఆధారపడ్డారా? ఐగుప్తుని ఆశ్రయించారా? ఐగుప్తుని బట్టి మీరు అతిశయించారా అని దేవునికి కోపం వచ్చి ఇశ్రాయేలీయుల ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీయులను కొంతకాలం శిక్షించాడో, ఆ తర్వాత
వారు మనస్సు మార్చుకొని మరలా దేవుని తట్టు వారి మనస్సు త్రిప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, మరలా వారి స్థానంలో వారిని పెట్టి ఆశీర్వదించి దేవుడు ఏదైనా చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఆయన చేయొద్దన్నది చేస్తే శిక్షించగలిగిన సమర్థుడు. మనస్సు మార్చుకొని ఆయన వైపు త్రిప్పబడితే క్షమించి విడిపించి ఆశీర్వదించగలిగిన కృపగలిగిన దేవుడు అని కూడా ఆయన నిరూపించుకున్నాడు. అందుకని ఎప్పుడు కూడా శిక్షించి ఆయన నిరూపించుకుంటాడు, పరీక్షించి నిరూపించుకుంటాడు, ఆశీర్వదించి కూడా ఆయన నిరూపించుకుంటూ ఉంటారన్న సత్యాన్ని నేను మీకు ఈరోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఐగుప్తీయులు ఎప్పుడైతే 40 సంవత్సరాల తర్వాత వారి దోషాన్ని కనుక మానుకుంటే మరలా ఆ స్థితిని మీకు ఇస్తానని చెప్పాడు. ఇశ్రాయేలీయులు కూడా చేసిన దోషాన్ని బట్టి దేవుడు శిక్షించినప్పుడు మీరు గనక మీ మనస్సు మార్చుకొని నా వైపు తిరిగితే, ఐగుప్తును కానీ బేతేలును కానీ ఎవరిని మీరు ఆధారం చేసుకోకుండా నన్ను బట్టి అతిశయించగలిగితే మరలా మీరు కోల్పోయిన వైభవాన్ని మీకు తిరిగిస్తానని చెప్పి చాలాసార్లు చెప్పారు. అటు రీతిగా దేవుడు చేసినట్టుగా మనం చేస్తాం. దేవుడు మనము గనక మాట విననప్పుడు కానీ ఏదైనా మన జీవితాల్లో ఆయన కార్యం చేయాలి అనుకున్నప్పుడల్లా ఆయన తనని తాను నిరూపించుకునేటువంటి విధానము ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చెప్తాను చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. దేవుడు ఏమంటాడు చెప్పనా, నన్ను సేవిస్తే మీకు సంరక్షణగా ఉంటుందా, ఆశీర్వాదకరంగా ఉంటుందా? నన్ను కాకుండా మీరు దేనినైనా సేవిస్తే అది ఎలా ఉంటుందో రెండింటికి భేదాన్ని నేను చూపిస్తాను అని అన్నాడు. రెండింటికి భేదాన్ని నేను చూపిస్తానని అన్నాడు. దేవుణ్ణి సేవిస్తే ఏం జరుగుతుందో, దేవుణ్ణి సేవించకపోకుండా దేవుని స్థానంలో వేరొక దాన్ని సేవిస్తే ఏం జరుగుతుందో నేను ఆ తేడాను మీకు చూపిస్తాను అని చాలాసార్లు తన ప్రజలకు చూపించాడు. అన్య జనాంగానికి, అన్య దేశస్తులకు కూడా దేవుడు చూపించినట్లుగా మనము వాక్య లేఖనాల్లో చాలాసార్లు చూసినట్టుగా మనం చూస్తాం. దేవునికి కావాల్సినది మనస్సు మార్చుకొని ఆయన తట్టు మన మనస్సును త్రిప్పుకోవడమే. ఆయన శిక్షించినా, పరీక్షించినా, ఆశీర్వదించినా ఒకే ఒక కోరిక ఆయనది, మన మనస్సులు ఆయన వైపు త్రిప్పబడాలి. మనము ఆయన్ని బట్టి అతిశయించాలి, మనము ఆయన మీద ఆధారపడాలి, మనము ఆయననే ఆశ్రయించాలి తప్ప మనం కలిగి ఉన్న దాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించనే కూడదు. అలా జరిగితే దేవుడు ఏదైనా చేసి చివరకు శిక్షించైనా సరే మన స్వభావాన్ని మార్చి మనకు మారు మనసుని కలిగించేసి ఆయన యందు అతిశయించి ఆయన మీద ఆధారపడేటట్టుగా దేవుడు చేయటానికి ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనందరము దేనిని బట్టి అతిశయిస్తున్నాం? ఒకవేళ మీరున్నటువంటి స్థితిగతులను బట్టి మీరు బాధలో ఉంటే గనక, ఒకవేళ మీరు దేనిని బట్టైనా అతిశయించి ఉంటే, దేవుణ్ణి బట్టి కాకుండా దేనికైనా మీరు స్థానం ఇచ్చి ఉంటే, ఒకవేళ ఆ స్థితుల మధ్యలో మీరు నలిగిపోతున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. మనస్సు మార్చుకొని మీ మనసులు దేవుని తట్టు త్రిప్పుకొని, దేవా నీవే నా అతిశయం, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరు ఎక్కువ కాదయ్యా అని మనం ఈ రోజున చెప్పగలిగితే, మీరు ఉన్న చెరలో నుండి మరలా మిమ్మల్ని బయటికి రప్పించి చెదరిపోయిన మీ కుటుంబాలను, చెదరిపోయినటువంటి ఆత్మీయులను, చెదరిపోయిన సహోదరులను, చెదరిపోయిన భార్యాభర్తలను, చెదరిపోయినటువంటి కుటుంబాలను, చెదరిపోయిన చెదరవుతున్న సంఘాలను కడతానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. చెదరిపోయిన హృదయాలను దేవుడు కడతానని, బాగు చేస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఐగుప్తులకే దేవుడు అవకాశం ఇచ్చాడండి, అన్యులకే దేవుడు అవకాశం ఇచ్చాడు. అన్యులను కూడా ఒక పర్టికులర్ కాలం వరకే శిక్షించాడు. 40 సంవత్సరాలు శిక్షించాడు. 40 సంవత్సరాల తర్వాత వారిని మరలా చెదరిపోయిన వాళ్ళందరినీ సమకూర్చాడు, కోల్పోయినవన్నీ ఇచ్చాడు. వారి పట్ల కూడా నమ్మదగిన దేవుడు న్యాయము తీర్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారా.
అలాగే దేవుని ప్రజలు కూడా దేవుని వైపు గాక వేరొక దాని వైపు చూసి అతిశయించినప్పుడు, దేవుని స్థానములో వేరొక దాన్ని పెట్టుకొని విగ్రహారాధన చేసినప్పుడు దేవునికి కోపం వచ్చి ఏం చేసేసాడంటే వారిని కూడా శిక్షించాడు. తరువాత వారు మారు మనసు పొంది ఆయన తట్టు త్రిప్పబడినప్పుడు వారున్న చెరలో నుంచి దేవుడు వారిని విడిపించి అద్భుతముగా వారిని వర్ధిల చేసిన సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము సరి చేసుకునే దినము. మీ శిక్షకాలని దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. మీ చరానుభవాలను దేవుడు కొట్టివేస్తున్నాడు. మీరు చెదరిపోయినటువంటి స్థితిగతులలో నుంచి సమకూర్పులోనికి దేవుడు తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. వాళ్ళు ఎవరైనా సరే చెదరిపోయి ఉంటే నజరేయుడైన యేసు నామములో వారు సమకూర్చబడుదురుగాక, తిరిగి రప్పించబడుదురుగాక, విడుదల నొందుదురుగాక యేసు నామములను ప్రకటిస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు కట్టబడునుగాక, భార్య భర్తలు కట్టబడుదురుగాక, వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ సంబంధాలు, బంధువుల సంబంధాలు కట్టబడునుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములు అలాగే ఏదైతే విచ్ఛిన్నం అయిపోయినాయి అవి కట్టబడునుగాక యేసు నామములో. అలాగే మీరున్నటువంటి సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక యేసు నామములో. కాబట్టి ఈ రోజున చాలా చక్కని సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఐగుప్తు స్వభావము మనలో ఉండకూడదని, ఫరో స్వభావం మనలో ఉండకూడదని, గర్వము, అతిశయము, మూర్ఖత్వము, సృష్టికర్తని మరిచి సృష్టిని సేవించే స్వభావం ఉండకూడదని, ఆచార సాంప్రదాయాలు మనము పాటించకూడదని, సోద చెప్పించుకునే పరిస్థితులు కానీ ఏందో ఇవన్నీ కట్టించుకునేటువంటి మంత్రాలు, ఆంక్షలు కట్టించుకునేటువంటి ఆ స్వభావం నుంచి విడిపించబడాలి అని, అన్య ఆచార సాంప్రదాయాలు మనలో ఉండకూడదని, అలాగే మనము కలిగి ఉన్న దేనిని బట్టి అతిశయించకుండా కేవలము దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి అని, అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడట, మనకు స్నేహితుడిగా ఉంటాడంట, మనల్ని ఆశీర్వదించి ఆయన దాన్ని బట్టి మహిమ తెచ్చుకుంటాడంట. వేరే దేనిని బట్టి అతిశయించినా ఆయన మనకు విరోధి అవుతాడట, చెరలోకి పంపుతాడంట, శిక్షిస్తాడంట దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ రోజున మీరెంతకాలం నుంచి చెరానుభవాల్లో ఉన్నారో, ఎంతకాలం నుంచి బాధల్లో ఉన్నారో, ఒకవేళ దేన్ని బట్టి అతిశయించో, దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో దేన్నైనా పెట్టుకోను, లేదా ఏ విషయంలో గర్వించో, ఏ లోకానుసారమైన వాటిని పాటించడం వలన ఈ స్థితిలోకి కనుక వచ్చి ఉంటే దేవుడు మీరున్న స్థితిని బట్టి మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ రోజున మేల్కొల్పబడాలి. దేవా, నేను నీ వైపు త్రిప్పబడుతున్నానయ్యా, నా చేతులు నీ వైపు చాస్తున్నాను, నాకు ఇక విరోధంగా ఉండొద్దు ప్రభువా. నేను లోకంతో స్నేహం చేశాను, నీవు నాకు విరోధమైపోయావు. ఈరోజు అందరూ నాకు విరోధులు అయిపోయారు అయ్యా, నేను నీ వైపు చేతులు చాపుతున్నాను. నీవు నాకు స్నేహితుడిగా ఉండు, నీవే నాకు ఆశ్రయంగా ఉండు, నీవే నాకు బ్రతుకు ప్రభువా. నీవు లేకపోతే నాకు జీవితమే లేదు ప్రభువా. నా కుటుంబాన్ని కట్టయ్యా తండ్రి. ఒకవేళ నా కుటుంబంలో ఎవరైనా లోకంతో స్నేహము చేసి అయ్యా తండ్రి వారు నీకు విరోధి అయిపోతే, దానిని బట్టి కుటుంబాలు ఆ సంబంధాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటే, దానిని బట్టి ఈ రోజున మా స్థితిగతిలో మారి శిక్షించబడుతూ ఉంటే, అయ్యా అన్యులనే క్షమించిన దేవుడవు, ఐగుప్తునే మరలా తిరిగి సమకూర్చిన దేవుడవు ప్రభువా. అయ్యా మమ్మల్ని ఇక హీనపరిచింది చాలు, అవమానానికి అప్పగించింది చాలు, నిందలకు అప్పగించింది చాలు, దయచేసి మేము చేసినటువంటి తప్పిదాన్ని క్షమించని ఈ రాత్రి మనం ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతుండగా దేవుడు ఐగుప్తుని విడిపించినట్టుగా, ఐగుప్తుని తిరిగి సమకూర్చినట్టుగా, ఇశ్రాయేలును మరలా తిరిగి సమకూర్చినట్టుగా మిమ్మల్ని సమకూర్చబోతున్నాడు. మీ జీవితాలు అద్భుతాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తిరిగి లేవనెత్తాలని, తిరిగి కట్టబడాలని, తిరిగి ఆశీర్వదించబడాలని, తిరిగి ఘనపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకే ఒక్క మాట మీ నుంచి ఆశిస్తున్నాడు. నన్ను బట్టి అతిశయిస్తే నేను మిమ్మల్ని బట్టి ఆనందిస్తాను, నేను మీ మీద దృష్టి పెడతాను, నేను మిమ్మల్ని తిరిగి కడతాను, మీ శిక్ష అంతటిని నేను కొట్టివేస్తున్నాను ఇప్పుడే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్క శిక్ష నుండి, చెర నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ప్రతి హీనమైన, బాధాకరమైన, తక్కువ చేయబడిన స్థితి నుంచి, మీ ఘనత తొలగించబడిన స్థితి నుంచి ఘనతాస్పదమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించునుగాక.
దేవుడే మిమ్మల్ని బట్టి ఆనందించే రీతిగా దేవుని బట్టి మనందరం అతిశయించే దైవ కృప మనము కలిగి ఉందుముగాక. అట్టి పరిశుద్ధాత్మ సహాయము మనందరికీ కలుగునుగాక యేసు నామములో. ఎవరైనా ఈ వాక్యం నిమిత్తం ప్రేరేపించబడితే ఈ జూమ్కి వచ్చిన వాళ్ళందరి కొరకు ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాల్లో తన ఆత్మ ద్వారా ముద్రించి నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. చేయండమ్మా. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? చెయ్యమ్మా జ్యోతి చెయ్యి. మ్యూట్ తీసేసుకొని ప్రార్థన చేయండి. మ్యూట్లో ఉండి చేస్తున్నారు, మ్యూట్ తీసేసుకోండి. మాకేం వినిపించట్లేదమ్మా ప్రార్థన. ఓకే, నాకేం వినిపించట్లేదు మీ ప్రార్థన. మీరు అందరు మీ చేయము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వినిపించట్లేదమ్మా, వినిపించట్లేదు.